హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. ఈరోజు వీడియోలో శనగపిండితో అప్పడాలను చేసి చూపిస్తాను. ఇలా అప్పడాలను చేసుకుంటే వారం 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ అప్పడాలను సాంబార్, రసం, పప్పులతో సైడ్ డిష్ గాను, టీ, కాఫీలతో స్నాక్స్ గాను తినొచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని జల్లించి తీసుకున్న 200 గ్రామ్స్ మైదా పిండి, 250 గ్రామ్స్ శనగపిండి వేసి పిండిలు కలిసేలా కలుపుకోవాలి. తరువాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 రెబ్బల కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి, హాఫ్ కప్పు కొత్తిమీర, 1 స్పూన్ పచ్చిమిరపకాయ పేస్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని, వేడి చేసి పెట్టుకున్న ఆయిల్‌ని వేసి ఇంకోసారి మిక్స్ చేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని వీలైనంత గట్టిగా కలుపుకుంటే ఈ అప్పడాలు క్రిస్పీగా వస్తాయి. ఇలా దగ్గరగా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పిండి చెయ్యికి అతుక్కోకుండా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని, ఒక్కొక్క బాల్‌ని తీసుకొని అప్పడాల్లా రౌండ్‌గా ఒత్తుకొని, ఇలా తయారు చేసుకున్న అప్పడాలను ఒక ప్లేట్‌లోనేసుకొని 10 నిమిషాల పాటు గాలికి వదిలేయాలి. ఇలా గాలికి వదిలేయడం వల్ల అప్పడాలు మరింత క్రిస్పీగా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న అప్పడాలను పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలాగే తయారు చేసుకున్న అప్పడాలన్నింటినీ ఒక్కొక్కటిగా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బేసన్ అప్పడాలు రెడీ. నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.